పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల మొట్టమొదటి ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనము వరకు 6, 9 వచనములు. యేసు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళలు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతట సైతాను ఆయనను వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. 6వ వచనము, నీవు దేవుని కుమారుడవైనచో ఈ శిఖరము నుండి క్రిందికి దూకుము. 9వ వచనము, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, ఆరంభం జరిగింది. తపస్కాలం ప్రారంభించుకున్నాం. సాతానుడు ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉండాలి అనుకుంటామో సాతానుడు తన అగ్ని బాణాలకి పదును పెడతాడు. మీలో ఎవరైతే ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత్త కాలములో దేవునికి దగ్గరగా ఉండాలి అనుకున్నారో, ప్రయత్నం చేస్తున్నారో, మీలో ఈ అనుభవం ఉంటుంది. నేనెప్పుడు మంచిగా ఉండాలంటే అప్పుడు ఎక్కువగా సైతానుడు అనేటువంటి వాడు మనల్ని శోధిస్తాడు. అసలు క్రైస్తవ జీవితమే ఒక ఆత్మీయ పోరాటం. క్రైస్తవ జీవితమే ఒక ఆత్మీయ యుద్ధం. దీనిని గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్పారండి. ఏమంటారు? ముఖ్యంగా 12వ వచనములో, ఏలయన మనము పోరాడునది, పోరాటం శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ఈ యుగపు అంధకారపు శక్తులతోనూ, ఆకాశమందలి దురాత్మలతోనూ మనం పోరాటము చేయుచున్నాం. ఏం చేస్తున్నామంటండి? పోరాటం. సాతాను శోధనలతో పోరాటము చేస్తున్నాం. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. ఇంకా ఎక్కువగా ఈ తపస్సు కాలములో, పాస్కాయుత్త కాలములో మనకు అన్ని విధాలుగా శోధనలు వస్తాయి. ఈ శోధన జయించటములోనే క్రైస్తవ జీవిత పరమార్థం. ఈ ఉపవాస కాల విజయం ప్రియులారా, ఇదే మన యుద్ధం. ఇదే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. మనము చాలా మెలకువతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అలసత్వాన్ని పాటించినా కానీ సాతానుడు ఈ తపోక్రియలని భంగపరచటానికి సిద్ధంగా ఉంటాడు. వివిధ రకాలైనటువంటి శోధనలు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు వాటిని ఏమంటారంటే, శోధనని అగ్నిబాణాలు అంటాడు. సాతానుని యొక్క అగ్నిబాణాలు అంటాడు. వాటిని ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా సర్వము సిద్ధమై ఉండాలి, సంసిద్ధులమై ఉండాలి. ఏ మాత్రం కొంచెం అలసత్వం దొరికినా కానీ వాడు జ్వరబడిపోతాడు. జాగ్రత్త వహించండి ప్రియులారా. సాతానుడు మన జీవితంలోనికి అనుకూలతను బట్టి, మన అవసరతను బట్టి కన్వీనియంట్గా జ్వరబడతాడు. శోధనలు ఆ విధంగా చేస్తాడు. ఏం కాదులే, ఇది తప్పదు కదా, ఇది ఓకే కదా, దీనిదేముందులే అనుకుంటామండి. ఒక అరబ్బు షేటు, ఒక అరబ్బు వ్యాపారవేత్త ఒంటె మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ చేస్తూ చలికాలంలో, బాగా గడ్డగట్టే చలికాలంలో ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం చేస్తూ చేస్తూ ఒకచోట చీకటబడింది. ఇక ప్రయాణం చేయటం శ్రేయస్కరం కాదు అనుకొని తాను తెచ్చుకున్న గుడారాన్ని విప్పి ఆ గుడారములో ఆ గడ్డగట్టేటి చలిలో
దానికి తగ్గట్టుగా గుడారం. ఆ గుడారంలో పడుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఒంటెలు అత్యంత వేడిని, అత్యంత చలిని తట్టుకోగలవండి అవి. అయితే ప్రియులారా, అర్ధరాత్రి సమయంలో ఈ ఒంటె కొంచెం ఆ మూతిని ఆ గుడారం లోపలికి పెట్టింది. ఈ వ్యాపారి, ఈ యజమానుడు ఏమోలే మూతే కదా అనుకొని లోపలికి రానిచ్చాడు. ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత మూతి పెట్టిందల్లా మెడకాయ వరకు లోపలికి పెట్టింది. సరే మెడకాయ వరకే కదా అని వదిలిపెట్టాడు. ఇంకా కొంచెంసేపు ఆగిన తర్వాత ఇంకొక 2 అడుగులు ముందుకు జరిగింది. సరే పోనీలే అనుకొని ఇతను నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత వేకువనే మేల్కునేసరికి తాను కొన ప్రాణముతో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు తన కొన ప్రాణముతో? ఆ యొక్క గుడారము బయట మంచులో పడిపోయి ఉన్నాడు. గడగడ వణుకుతున్నాడు. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు ఏం జరిగింది అని చూస్తే ఆ ఒంటె గుడారములో జొడబడి ఇతన్ని బయటికి తోసివేసింది, నెట్టివేసింది. ఇది ఆలోచించే లోబులోనే ఆ చలి తమ ఎముకలలోనికి, శరీర అవయవాలలోనికి వెళ్ళి అతనిని చంపివేసింది, నాశనం చేసింది ఆ చలి. ప్రియులారా, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సైతానుకు అవకాశాన్ని ఇవ్వమాకు. ఒక్కసారి నువ్వు ఆ శోధనకి అవకాశాన్ని ఇచ్చి, చిన్నదే కదా, ఈ ఒక్కసారికే కదా అనుకుంటే అయిపోయినట్టే. నిన్ను మింగివేస్తుంది, ఆత్మీయంగా నిన్ను చంపివేస్తుంది. ప్రారంభంలో అది చిన్నగానే ఉంటుంది, జాగ్రత్త పడు. మొదటిలోనే తుంచివేయాలి. చిన్నప్పుడు మనందరము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బడిలో ఒక సామెత నేర్చుకున్నాం, మ్రొక్కై వంగనిది మ్రానై వంగుతుందా? ఆ మొక్కగా ఉన్నప్పుడే కలుపు మొక్కని, గడ్డి మొక్కని తుంచివేయాలి, పీకి వేయాలి, ఏరిపడవేయాలి. శోధన కూడా అంతే, సాతానుడు కూడా అంతే. వాడికి అవకాశం ఇవ్వమాకు. క్రీస్తు ప్రభువు చేసిందదే. నీవు బలహీనంగా ఉన్నప్పుడే నీ మీద దాడి చేస్తాడు. నీ బలహీనమైనటువంటి ప్రదేశాలలో, ఏరియాల్లోనే వాడు దాడి చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఇంట్లో కూరగాయలు లేవు, పనికెళ్ళి వస్తున్నావు, తోటలో ఎర్రని ఆ యొక్క దోసకాయలు కనపడ్డాయి. వద్దు, ఇది పాపం, ఇది తప్పు అనుకుంటావు. అరే, నేనేదో వ్యాపారం చేసుకోవటానికి కొనుక్కోవటం లేదు కదా, లాభాపేక్షతో దొంగతనం చేయటం లేదు కదా. ఆ తోటలో ఉన్నటిని ఏదో ఇంట్లో కూరగాయలు లేవు కదా, దేవుడు అర్థం చేసుకుంటాడులే. అక్కడ ప్రారంభమైతే అది నీకు ఉరితాడుగా మారుతుంది, నిన్ను అవమానం పాలు చేస్తుంది. ప్రియులారా, ఇదిగో ఇంట్లో ఇల్లు కొన్నాను, ఇంకా అప్పులున్నాయి కాబట్టి వాళ్ళెవరో నేను అడగక పూర్వమే లంచం ఇస్తున్నాడు, దాందేముంది, నేనేం అడగలేదు వాళ్ళని. వాళ్ళంతటా వాళ్ళే ఏమంటున్నారు, ఇది లంచం కాదు సార్, ఇది గిఫ్ట్ సార్, మీకు ఇది గిఫ్ట్ అండి, మీకు మిమ్మల్ని గౌరవించి మీరంటే మాకెంతో ప్రేమ. శోధన ఏ విధంగా ఉంటుందో చూడండి పిల్లారా. ఇది అసలు లంచం కాదండి, అలా ఆలోచించమాకండి దయచేసి. మీరు వద్దన్నా కానీ, మీరు కాదన్నా కానీ మీ బ్యాగ్ తీసి మీ బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోతామండి మేము, అంతే. అది మేము మీ గౌరవంతో, మా మంచితనంతో మీకు ఇస్తున్నట్టు, మీ మంచితనానికి ఇచ్చేటువంటి బహుమానం, అంతేనండి. అయిపోయి శోధనలో పడిపోయావు కదా, నాశనాన్ని కొని తెచ్చుకున్నావు కదా. ఆ గిఫ్టే సీసీ కెమెరాలు ఇవాళ కాపైనా, రేపు కాపైనా, ఎల్లుండి కాపైనా ఏదో ఒకసారి కనబడుతుంది. నీ పరువంతా రోడ్డు మీద పడుతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. ప్రియులారా, జాగ్రత్త వహించండి. ఉద్యోగం చేసే కాడ నీకు సమయానికి మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది, మధ్య మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది. ఇది కాకుండానే మనం ఎందుకు చెయ్యాలి? ఒక టీచర్గా ఉన్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళుగా ఉన్నప్పుడు నేను అంతగా ఎందుకు కష్టపడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను అలసిపోయా, శరీరం బడలికగా ఉంది. దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు నా శరీరానికి రెస్ట్ కావాలి కదా, దేవుడైనా అర్థం చేసుకుంటాడు కదా. ప్రియులారా,
సాతానుడు అనేటువంటి వాడంటండి శోధనను ఎప్పుడు కూడా ఎలా చేస్తాడు తెలుసా? వెలుగుదూతగా చేస్తాడు. వాడు మోసగాడండి. సాతానుడు మోసగాడు. వాడు మోసమే చేయటం తెలుసు వాడికి శోధనలో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియరా. పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో 1 Peter chapter 5 verse 8 ఏమని చెప్తుందండి? జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. సైతానుడు మీ విరోధి అయినట్టు, మీ శత్రువైన సైతానుడు గర్జించు సింహములాగా పొదల మాటున మక్కి ఉన్నాడు. ఎవరు దొరుకుతాడా అని కబలించి వేయడానికి, మింగివేయటానికి తన శోధనలతో సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ శ్రమల కాలంలో ఉన్న నీవు ఏ విధముగా ఉన్నావు? నీలో ఆ మెలకువ, ఆ జాగరూకత ఉందా? ఆత్మపరిశీలన చేసుకో. ఇదిగో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పిల్లరా, ఇదిగో సైతాను శక్తులను, సైతాను శోధనను ఎదురించుటకై సర్వాంగ కవచమును ధరించు. సర్వాంగ కవచాన్ని ధరించాలి నువ్వు. యేసయ్య ఏమి ధరించాడండి? ప్రార్థనను ధరించాడు, దేవుని యొక్క వాక్యాన్ని ధరించాడు, దేవునికి విధేయతను ధరించాడు. ఇవన్నీ మనం ధరించాలి సైతాను శోధన మీద విజయం పొందాలంటే. ఈ ఆయుధాలు లేకుండా సైతాను మీద మనం విజయాన్ని పొందలేం ప్రియులారా. గుర్తుపెట్టుకో. వాక్యాన్ని చదువుతున్నావా? ప్రార్థనా జీవితం ఉందా? ఉపవాసం ఉంటుందా? శుక్రవారం బుధవారం అయినా కానీ దీక్ష తీసుకోకపోయినా కానీ ఎక్కడో ఒక చోట ఏదో త్యాగక్రియలు చేస్తున్నావా? అవి లేకుండా దీని మీద విజయం పొందలేం. ప్రభు అదే నేర్పిస్తున్నాడు మనకి. 40 దినాల పాటు ఉపవాసము చేశాడు, ప్రార్థన చేశాడు, దేవునికి విధేయతను చూపించాడు పిల్లారా. అప్పుడు సైతాను మీద విజయాన్ని పొందుకున్నాడు. లేకుంటే విజయం లేదు. నీకు నాకు నేర్పించేది అదే యేసు ప్రభు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఏమంటున్నాడు? సర్వాంగ కవచాన్ని ధరించాలి మనందరము కూడా. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం, ద బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 21 verse 2 says, ప్రియులారా, పాము నుండి వలె పాపము నుండి పారిపో, సైతాను శోధన నుండి పారిపో. నువ్వు అనుకుంటున్నావా? సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుందండి? పాము నుండి వలె పాపము నుండి పారిపోవాలి. నువ్వు అనుకో, నాకు నిగ్రహ శక్తి ఉంది, నాకేం పర్వాలేదు, నేను ఎదుర్కొంటాను, నాకు తాగుడు అలవాటు ఉన్నా కానీ సారా కొట్టు పక్కనే మళ్ళీ వెళతాను, లేకపోతే నాకు చెడు శోధనలు వస్తున్నా కానీ ఆ పరస్త్రీ ఆ స్త్రీ దగ్గరికి నేను మరలా వెళతాను, నాకు తిండి అంటే భోజనం మీద ఎక్కువ మక్కువ ఉన్నా కానీ పౌలు గారు పలికినట్లుగా వారి కడుపే వారికి దేవుడిగా వారు భావిస్తారు. అటువంటి నాకు ఈ భోజన ప్రియత్వం ఉన్నా కానీ నేను మరలా కూడా ఆ రెస్టారెంట్ పక్కకే వెళతానంటున్నావా? సాతానుడు లాగేసుకుంటాడు. మనము సిరాకు పుత్రుడని యేసు రాసిన జ్ఞానగ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడు? పాపము నుండి, శోధన నుండి, పాము నుండి పారిపోయినట్లుగా పారిపోమ్మంటున్నాడు. ఈ పాస్కాయుక్త కాలములో, ఈ శ్రమల కాలములో ఆ సినిమా గురించి కానీ లేక ఆ ఫోన్లో కానీ ఏం కాదు, నాలో నిగ్రహం ఉందని ఫోను వాడుతున్నావు అనుకో, ఆ పనికిరానటువంటి వీడియోల దగ్గరికి వెళతావో. ప్రియులారా, పాతకాలంలో శోధనలు కొద్దిగా బయట ఉండేవి, ఇప్పుడు చీకటిలోకి ప్రవేశించాయి, ఒంటరితనములోనికి ప్రవేశించాయి భయంకరంగా. జాగ్రత్త వహించండి. మనల్ని వినాశనము చేసేటువంటి ఈ యొక్క శోధనలు ప్రియులారా, నాశనాన్ని తెచ్చేటు. గుర్తుపెట్టుకోండి, పాపం అంటండి మనల్ని వెంటాడుతుందంటండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏం కాదులని చేస్తూ వెళ్ళామనుకో అయిపోయినట్టే. ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఫైల్స్, ఏ ఫైల్స్ అండి? అమెరికాలో ఒక ధనవంతుడు ధనం, అధికారం, ఆ తరువాత కామ కోరికలు, ఎప్స్టిన్ ఫైల్స్. ధనం వచ్చిందండి అతనికి, డబ్బు వచ్చింది అతనికి, అధికారం కోసం చూశాడు, అధికారం ఉన్నటువంటి వాడితో స్నేహం చేశాడు. చివరికి ఏం చేశాడు? ఇవి రెండు ఉన్నప్పుడు మనిషి ప్రియులారా
దాన్ని హద్దులలో వాడుకోకపోతే, శోధనలకు గురి కాకుండా ఉండకపోతే, శోధనలను జయించకపోతే, ఇక నేను ఏమి చేసినా చెల్లుబడైపోద్ది, నా ఇష్టం. వావి వరసలు ఉండవు, నీతి నియమాలు ఉండవు. ఎటువంటి రాక్షసమైనటువంటి వ్యక్తిగా మారిపోతాడో చూడండి రాక్షసుడు మనిషి. ఆ ఎప్స్టైన్ ఫైల్స్లో తన సొంత కూతురుని 14 సంవత్సరాలు నిర్బంధించి ఆ బిడ్డ మీద వ్యభిచారము, అత్యాచారము చేశాడు. బిడ్డనని కూడా చూడలేదండి, కన్న కూతురని కూడా చూడలేదండి. పాపం ఒక స్థితిని దాటిన తర్వాత, ఈ శోధన ఒక స్థితిని దాటిన తర్వాత మనం జాగ్రత్త పడకపోతే ఏం జరుగుద్ది అనేదానికి గొప్ప ఉదాహరణ ఎప్స్టైన్ ఫైల్స్. ఏంటండి ఎప్స్టైన్ ఫైల్స్ అంటారా? ఫోన్ని ఇట్లాంటి నాలెడ్జ్ కోసం వాడండి. అమెరికాలో ఒక బాగా ధనవంతుడు రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకొని చివరికి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను సర్వనాశనం చేశాడు. ధనముతో, అధికార మదంతో సైతానుని ఎంతగా వాడుకున్నాడు. సొంత కూతురుని 14-18 సంవత్సరాల పాటు శారీరకంగా తన కామవాంఛ తీర్చుకోవటానికి బలవంత పెట్టాడు. నోరు తెరిస్తే అధికారాన్ని వాడతా, నోరు తెరిస్తే డబ్బును వాడతా. కానీ ప్రియులారా, అసలైన విషయానికి ఇప్పుడు ఏమైంది తన బ్రతుకు? అంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుడు ఎప్స్టైన్ ఏమైంది? ఇది మనకు గుణపాఠంగా ఉండాలి. ఒక పాపానికి బానిసైన తర్వాత అధికారం ఉన్నా, డబ్బున్నా కానీ ఎక్కడో ఒక చోట దేవుడు దెబ్బ కొడతాడు నిన్ను. నీ పాపానికి పర్యవసానాన్ని అనుభవిస్తావు. ఏం జరిగింది? చెరసాలలో వేశారు. చెరసాలలో శాంతి లేదు, సమాధానం లేదు, కోరుకున్నవి దొరకటల్లా. ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకుని కుక్క చావు చచ్చాడు. పిల్లకు దేవుని బిడ్డలారా, కుక్క చావు చచ్చాడు. శోధనకి బలి అయినటువంటి మానవుడు ఏ విధముగా ఉంటాడు అనే దానికి నిదర్శనం ఎప్స్టైన్. ప్రియులారా, ఈరోజు యేసయ్య ఈ శ్రమల కాలములో మొట్టమొదటి ఆదివారమున రాజే తన బిడ్డలమైన మనల్ని ప్రేమించి తన శోధనల ద్వారా మనందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. బిడ్డ, శోధనను ముందు తట్టుకోవాలి. శోధన నువ్వు దగ్గరకు రానివ్వ మాకు. మొదట్లోనే వాటిని తుంచివేయి. దానికోసం నీకు కావలసింది యేసు ప్రభువులాగా ప్రార్థన, ఉపవాసము, దేవుని యొక్క వాక్యము, దేవునికి విధేయత. ఇవి 4 ప్రియులారా ప్రభు ఈరోజు వాడిన ఆయుధాలు. ప్రార్థన, ఉపవాసము, అదేవిధంగా దేవుని యొక్క వాక్యము, దేవునికి విధేయత, దీనత. వాక్యాన్ని లోతుగా ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసు భగవానుడు 40 దినాల పాటు ఉపవాసమున్న తరువాత, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనము, అంతటా యేసు సైతాను చే శోధించబడుటకై ఆత్మలను ఎడారికి కొనుబోబడెను. 40 రాత్రింబవళ్ళు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అప్పుడు సైతానుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుము. సైతానుడు ప్రియులారా అదును చూచి దెబ్బ కొడతాడు. మనకు అనిపిస్తుంది అది, అరే నిజమే కదా, ఇది అవసరమే కదా. యేసు ప్రభు ప్రియులారా, యేసు ప్రభు స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తాం? ఒకసారి ఆలోచించండి. ఉపవాసం ఉన్నావు 40 దినాల పాటు, ఏమి తీసుకోలా, సైతానుడు వచ్చాడు. 40 దినాలు అయిపోయింది. 40 దినాలు అయిపోయింది. నువ్వు దేవుడికి చెప్పిన మాట అయిపోయింది. అయిపోయిన వెంటనే అయిపోయిందిగా, 40 దినాలు బాగానే ఉన్నావు కదా, ఏదో ఇంత మంచిగా ఉన్నదాన్ని సెలబ్రేట్ చేసుకోవయ్యా. ఎలా? బిర్యానీ తీసుకో. ఒట్టి బిర్యానీనా? 40 దినాలు ఉన్నావు కదా, దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు నువ్వు అన్నది 40 దినాలే కదా ఉపవాసం ఉంటానని. 40 దినాలు అయిపోయింది, పండగ కదా, 2 బాటిళ్ళు వైన్ షాప్ తీసుకో. ఇది సాతానుడి యొక్క శోధన.
జాగ్రత్త ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? ఆకలిగొని ఉన్నాడు యేసు ప్రభు. ఆయన 40 దినాల పాటు ఉపవాసం ఉన్న తర్వాత ఏ ఆకలితోట ఇట్ట ఉన్నాడో ఆ ఆకలి మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమంటున్నాడండి? నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినుము. ప్రశ్న, అసలు మార్చుకోలేడా? ఆ శక్తి లేదా యేసయ్యలో? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్టు యేసయ్య ఒక 2 రాళ్ళని రొట్టెలుగా మార్చుకోలేడా? కానీ ఇక్కడ ఆయన శరీరంపై విజయాన్ని పొందాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీర శోధన, నేత్ర శోధన, జీవములో గర్వం. ఇవి 3 శోధనలు ప్రియులారా. మొదటిది శరీరాన్ని జయించాలి. ఈ శ్రమల కాలంలో ఉపవాసాన్ని ఎందుకుంటాం మనం? ఈ శరీరాన్ని జయించకుండా హృదయాన్ని జయించలేవు నువ్వు. చాలామంది మూర్ఖంగా బోధిస్తున్నారండి. 40 దినాల ఉపవాసం ఎందుకు ఉండాలి? యేసు ప్రభు మనకు సుమాత్రకనిచ్చాడు కదండి ఉపవాసం ఉండి. ఆయన మనకు దారి చూపించాడు కదా. ఆయనను అనుసరించవద్దా? ఆ యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదుగా. చెప్పేది ఆయన జీవితం మనకు ఆదర్శం కదా. చెప్పటం కంటే చేయటం ఇంకా ముఖ్యం కదా. ఇవన్నీ కూడా సాతానులు బోధలు బిడ్డలారా. మోసపోమాకండి. చాలా సైతానుడు అనేటువంటి వాడు అనుకూలమైన బోధకుల రూపంలో వస్తున్నాడు. మొట్టమొదటి శోధన ఏంటి? శరీరాన్ని తృప్తిపరచే శోధన. ఆ వాక్యం సాతానుడు కరెక్ట్గానే చెప్పాడు. నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ఈ శోధన ఇప్పుడుది కాదండి. ఆదికాండము 3వ అధ్యాయంలో సైతానుడు ప్రియులారా ఏవమ్మను శోధించినప్పుడు ఆ కడుపును నింపుకోవటానికే శోధించాడు పండుతోటి. అక్కడ ఆదిలో ప్రియులారా ఏవమ్మ ఆదాములు ఇద్దరూ కూడా, మొదటి ఆదాములు ఇద్దరూ కూడా కడుపును నింపుకోవటానికి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించారు. సాతాను వలలో పడిపోయారు. కానీ ఇక్కడ 2వ ఆదామైన క్రీస్తు భగవానుడు, ప్రియులకు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇదిగో దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని రాయబడి ఉన్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ యొక్క తపస్సు కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా చదవాలి. దేవుని యొక్క వాక్కులు మనం ఎక్కువగా ఎదగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి 7 చావైన పాపాలలో ఒకటి ఏమిటి? భోజన ప్రియత్వము, కడుపు నింపుకోవటానికి. పౌలు గారు ఏమంటారు? కొందరికి వారి కడుపే దేవుడు అంటండి. ఆ విధంగా జీవిస్తున్నారంటండి, పాపములో బ్రతుకుతున్నారట ప్రియులారా. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు ఈ శ్రమల కాలంలో ఉపవాసం ఉండటంలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే ఈ శరీరాన్ని కష్టపెట్టుకొని ఆత్మను వెలిగించుకోవాలి, దేవునికి దగ్గర కావాలి. ఈ ప్రియులారా, ఈ శ్రమల కాలంలో ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకుంటున్నారో అటువంటి వారు జాగ్రత్త పడండి. సైతాను శోధనకు లొంగకుండా క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి దేవుడు వసించు ప్రతి మాట వలన జీవిస్తాడని పలికారు. చూడండి, ఆ మాటను స్వీకరించుదాం. మొదటిది ప్రియులారా ఏమిటి? శరీరాభిలాష, శరీరాన్ని తృప్తిపరుచుకునే శోధన. 2వది ప్రియులకు దేవుని బిడ్డలారా జీవపు డంబము. ఏంటిదంటే అండి? జీవపు డంబము, గర్వం. 2వ శోధన ఏమిటి అంటే గర్వం. ప్రియులారా వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 6వ వచనము, నీవు దేవుని కుమారుడవైనచో ఈ శిఖరం నుండి క్రిందికి దూకము ఏలైనట్లు రాయబడి ఉన్నది. నిన్ను గుర్చి దేవుడు తమ దూతలను ఆజ్ఞాపించును, నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లుగా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు. శోధించటం దేవుణ్ణి. ఏమని? నేను దేవుడి కుమారుణ్ణి, నేను చిటికేస్తే జరిగిపోవాలి. ఈ శోధన మనకి చాలాసార్లు వస్తుందండి. ఈ శోధన మనందరికీ వస్తుందండి చాలాసార్లు. మన స్నేహితులు, మన బంధువులు మనకు మనవాడి ఏం కాదురా, నువ్వు చేయలేవా, అది నువ్వు తాగలవా, నువ్వు మగోడివి కాదా, ఈ పదం వాడకూడదు కానీ మీకు అర్థం కావటానికి వాడుతున్నాను పిల్లరా. ఏమంటున్నాడు? అలా నువ్వు దేవుని కుమారుడివిగా, దేవుడు కమాండ్ చేస్తాడుగా,
మరి దూకు. గర్వం, జీవపు డంబం. ప్రియులారా, అన్ని గర్వాలకి ఆది గర్వము పాపమే. ఈ పాపమేనండి ఆది పాపం, గర్వమే. అక్కడ సైతానుడు ఆది ఏమని ఏమన్నాడు? మీరు ఈ పండు తింటే దేవుడిలాగా అయిపోతారు. ఇది గర్వం. జాగ్రత్త ప్రియులారా, ఈ గర్వాన్ని దగ్గరికి రానివ్వమాకండి, ఈ పాపాన్ని దగ్గరికి రానివ్వమాకండి, ఈ చెడుని దగ్గరికి రానివ్వమాకండి. చాలా జాగ్రత్త పడండి ప్రియులారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనములో, గర్వము నాశనమునకు ముందుగా ఉండును, అతిశయము హృదయ పతనమునకు దారి తీయును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, దేవుడు గర్వించు వారికి విరోధి, వినయము గల వారికి కృపను చూపిస్తాడు. ఈ శ్రమల కాలంలో నీలో ఒకవేళ ఈ గర్వం అనే పాపం ఉన్నట్లే దాన్ని తీసివేసుకో, పూర్తిగా దగ్గరికి రానివ్వ మాకు. మూడవది ప్రియులకు దేవుని బిడ్డలారా, 9వ వచనం, నీవు సాష్టాంగపడిన ఎడల నన్ను ఆరాధిస్తే నీకు ఈ సమస్తాన్ని ఇస్తాను. ఏం చూపించాడండి? తిరిగి సైతానుడు మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమును చేర్చి భూమి మీద ఉన్నట్టు రాజ్యములన్నిటినీ కూడా, వైభవం అంతటినీ కూడా చూపించాడండి. చూపించి ఏం చేశాడు? నేత్రాశ కలిగించాడు. చూడు, ఈ సంపదలు చూడు, ఈ రాజ్యాలు చూడు, ఇవన్నీ నాయే. నన్ను ఆరాధిస్తే, నన్ను సాష్టాంగపడి ఆరాధిస్తే ఇది విగ్రహారాధన. ఈ లోకం కొరకై, ఈ సంపదల కొరకై, నా అందము కొరకై, నా బాగు కొరకై, ఇదిగో లోక సంపదల కొరకై, డబ్బు, బంగారము, ఆస్తులు, వీటి కొరకై పాపము చేయటం విగ్రహారాధన. అవి మొదటి స్థానాన్ని ఇవ్వటం. నన్ను ఆరాధిస్తే నీకు ఇవన్నీ ఇస్తాను. యేసయ్య కోపం వచ్చింది ఆ దెబ్బతోటి. ఏమన్నాడు? సైతాను పో. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధింపు, ఆయన మాత్రమే సేవింపు అని రాయబడి ఉంది. పో. కోప్పడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వేం ఆరాధిస్తున్నావు? ఈ శ్రమల కాలంలో నువ్వు దేని కొరకే పాటుపడుతున్నావు? ఆత్మపరిశీలన చేసుకో. ఉద్యోగంలో డబ్బు కోసమా, ఆస్తిపాస్తుల కోసమా, దేవుని కంటే ఎక్కువగా సంపదల కొరకే ప్రాకులాడుతున్నావా? కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా దేవుని వేడుకుందాం బిడ్డలారా. దేవా, నేను పాపినయ్యా, మన శక్తి మనకు చాలదు బిడ్డలారా. గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమల కాలంలో ముఖ్యంగా ప్రియులారా గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే, ఈ శ్రమల కాలంలో, ఈ శోధనల సమయంలో నీవు నేను కూడా యేసయ్య ధరించినటువంటి ఆత్మీయ ఆయుధాలు ధరించకపోతే మనం పోరాడలేం సైతాను మీద. ఏం ధరించాడు ఆయన? ప్రార్థన 40 దినాల పాటు, ఉపవాసము 40 దినాల పాటు. దేవుని యొక్క వాక్కును చూడండి. సైతాను దేవుని యొక్క వాక్కుతోటే ఎదుర్కోగలిగాడు. దేవుని యొక్క వాక్కు అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా ఆలకించండి. ఏమిటి? దేవునికి విధేయత. నీవు నేనందరము కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుని సన్నిధిలో చేరుదాం. యేసయ్య ఇచ్చే శక్తితో సైతాను సంత్రోపాయాలని, సైతాను శోధనని ఎదిరించి దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రసాదించే పరిశుద్ధాత్మ శక్తి కొరకే ప్రార్థన చేసుకొని సైతాను యొక్క ప్రతి తంత్రోపాయాన్ని కూడా జయించటానికి కాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, నీవే 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు. సైతాను శోధనను ఎదుర్కొన్నావు. దేవునికి నిజమైన విధేయతను చూపించావు. ఈనాడు ప్రభువా, నిన్ను సుమాతృకగా ఆదర్శముగా స్వీకరించి ఈ 40 దినాల పాటు మేమందరము కూడా ఇదిగో నీకు దగ్గరగా ఉండటానికి ఈ శ్రమల కాలంలో జీవిస్తూ ఉండగా, ఓ ప్రేమామయుడా, ఓ కనికర సంపన్నుడా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. నీవు ఏ విధముగా యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మశక్తితో నువ్వు సైతాను మీద విజయాన్ని పొందుకున్నావు. ఆత్మచేత ఎడారికి నడిపించబడ్డావు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని, వాక్యములో ఉన్న బలాన్ని, ప్రార్థనలో ఉన్నటువంటి మహిమని, ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని మేము కూడా పొందుకొని సైతానుపై విజయాన్ని పొందటానికి ఈ శ్రమల కాలంలో మాకు శక్తిని ప్రసాదించండి. దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. ఓ దేవా, ప్రత్యేకమైన రీతిలో నాయన కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. ఈ శ్రమల కాలంలో క్రైస్తవులందరూ కూడా ఇదిగో ఈ యొక్క 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా వారందరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, నీ ఆత్మాభిషేకముతో నింపడి నాయన. వారు ఇంకా ఎక్కువగా నీకు దగ్గరగా వస్తూ ఈ 40 దినాలు పొందుకున్న శక్తితో ప్రభువా వారు ఇంకా పవిత్రంగా ముందుకు సాగటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని పొందుకోమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.